నమస్కారం, వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు గార్డెన్లో కొత్తగా మామిడి చెట్టుని నాటిస్తున్నాను. చూసారు కదా, ఇది 3 ఇయర్స్ ప్లాంట్ అనమాట. ఈ మామిడి చెట్టుని మన గార్డెన్లో నాటిస్తున్నాము. చూసారా, ఇట్లాంటి చెట్లకి ఇంత పెద్ద పాట్ అయితే ఇవ్వాల్సింది. పండ్ల మొక్కలు కాబట్టి ఎప్పటికీ ఉండాలి కదా. ఇట్లా పెద్ద పాట్ అయితే ఇస్తున్నాము. ఇది చూసారా, గ్రో బ్యాగ్ ఎంత పెద్దగా ఉందో. 3 ఇయర్స్ ప్లాంట్. ఇలాంటి ప్లాంట్ మనము నాటేస్తున్నాము. చూడండి, ముందుగా ఇలా ప్లాంట్ని నాటేసేసి మట్టి మిశ్రమాన్ని ఇలా ఈ ప్లాంట్కి ఎలా కలపాలో కూడా మీకు ఈరోజు చెప్తాను. ఇప్పుడు మట్టి మిశ్రమం అయితే చూపిస్తున్నాను. ఇది మామిడి చెట్టుకే కాదండి, ఏ ఫ్రూట్ ప్లాంట్కైనా మనం మట్టి మిశ్రమాన్ని ఇట్లానే తీసుకోవాలి. చూసారు కదా, 50% అయితే నేను మట్టి తీసుకుంటున్నాను. అది పశువుల బాగా మాగిన పశువుల ఎరువు అదేసేవేను. బాగా మాగిన పశువుల ఎరువు వేసేస్తున్నాను. ఈ ఆవు పేడ కూడా మీరు ఫ్రెష్ ఆవు పేడ తీసుకోకూడదు. తీసుకుంటే కనుక వేరు పురుగు అనేది బాగా వస్తుంది. బాగా మినిమం 6 మంత్స్ ఉన్న ఓల్డ్ది అయితే బాగా ఉంటుంది అనమాట. కౌ మెన్యూరు మొత్తం వేసాయి బ్యాగ్లోది. ఏ ఫ్రూట్ ప్లాంట్ అయినా ఫ్లవర్ ప్లాంట్స్కైనా మట్టి మిశ్రమాన్ని మాత్రం మనం ఇలానే కలుపుకోవాలి. ఇది వేపపిండి. నేను వేపపిండి అని చెప్తూ ఉంటాను కదా, కంపల్సరీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు వేపపిండి అనేది కంపల్సరీ మనము చూసుకోవాలి. వేపపిండి కనుక లేకపోతే కనుక వేరే పురుగు వచ్చేస్తుంది. చెట్టు మొదల నుంచి కూడా చెట్లు సడన్గా కొంతమందికి చెట్లు సడన్గా చచ్చిపోతూ ఉంటాయన్నమాట. దానికి కారణము మనము మట్టి మిశ్రమాన్ని కలిపేటప్పుడు వేపపిండి వేయకపోవడమే అన్నమాట. చక్కగా అట్లా వేపపిండి కూడా వేసేద్దాము. మూడింటిని కలిపి ఒక 2 పిడికిళ్ళు అనుకోండి సరిపోతుంది. 2 పిడికిళ్ళ వేపపిండి కూడా వేసేస్తున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేట కలిపేసుకుందాము. వీటితో పాటు ఇప్పుడు నేను దీంట్లోకి కొద్దిగా ఆవపిండి అనమాట, మస్టర్డ్ కేక్ కూడా చూడండి 1 పిడికిలో వేసేస్తున్నాను. మస్టర్డ్ కేక్ కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల అంతా ఎప్సమ్ సాల్ట్ కూడా వేయాలి. ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల మట్టి సాయిల్ అనేది పట్టైల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. సాయిల్ కూడా ఎప్సమ్ సాల్ట్ కూడా వేసేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలిపేసుకుందాము. చూసారు కదా, ఇట్లా చెట్టును పెట్టేసినాక ఇది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి సైడ్లలో అంతా మనం కలిపిన మట్టి అనేది వేసేసాము. కంపోస్టు అన్నీ వేసేసిన మట్టి అనమాట, ఎరువు. ఇలా కలిపిన వాటి చెట్లకి మళ్ళీ మనము 5 మంత్స్ వరకు ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం అంతా ఇప్పుడు వేసేసాం కాబట్టి ఇది పెద్ద ప్లాంట్, ఎప్పటికీ ఉండే ప్లాంట్ కాబట్టి వాటికి ఒక కట్టె కూడా సపోర్ట్గా పెట్టేసాం. చూడండి, కట్టే సపోర్ట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి మనము. అది ఇప్పుడే ఇస్తే కనుక మొదల నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా నాటిన ప్లాంట్ ఎప్పుడైనా మీరు ఫ్రూట్ ప్లాంట్ తీసుకుంటున్నారు అంటే చూడండి, ఇక్కడ ఇది గ్రాఫ్టెడ్ అనమాట. గ్రాఫ్టెడ్ ప్లాంట్ మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా అంటుకట్టిన మొక్కలు మాత్రమే మనం తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటేనే మీరు ఫ్రూటింగ్ అనేది తీసుకోవడానికి ఉంటుంది. నాటువి తీసుకున్నారు అంటే అవి రావడానికి చాలా టైం పడుతుందన్నమాట. అంటుకట్టిన ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్. ఇది 3 ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ అనమాట. ఈ విధంగా మన గార్డెన్లోకి కొత్తగా మామిడి చెట్టును కూడా పెట్టేసేసాము. మీరు ఇట్లా నాటుకున్న మొక్కకి ఒక 4-5 మంత్స్ వరకు ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వక్కర్లేదు. వాటర్ కూడా రైనీ సీజన్లో సాధ్యమైనంత వరకు తక్కువ వాటర్ అనేది ఇచ్చుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఈరోజు మన గార్డెన్లోకి ఈ ఇయర్ కొత్తగా వచ్చిన ప్లాంట్స్ గురించి చూపిస్తాను. చూసారా, ఈ ఇయర్ మా గార్డెన్లోకి వచ్చిన కొత్త ప్లాంట్ మందారం మొక్క అనమాట. ఈ పింక్ మందారం ఒకటి, ఇది రెడ్ మందారము. ఇది కూడా ఫ్లవరింగ్ అనేది లేదు. ఈ ఇయర్ కొత్తగా ఆరెంజ్ కలర్ గులాబీ, చూసారా కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇయర్ కొత్తగా తీసుకొచ్చాను. ఎన్ని చెట్లు ఉన్నా కూడా మనకి చెట్ల పిచ్చ ఎక్కువ కాబట్టి ప్రతి ఇయర్ ఏదో ఒక ప్లాంట్ అయితే మనకు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్ గులాబీ, ఇది కూడా మన ప్లాంట్. ఈ ప్లాంట్ కూడా గార్డెన్లోకి కొత్తగా వచ్చిందనమాట. ఇంకా ఈ రైనీ సీజన్లో చెట్లు తెచ్చుకోవడమే కాదు, మీరు రైనీ సీజన్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కూడా ఇంకొక ప్లాంట్, ఆరెంజ్ కలర్ మందారము. ఇది కూడా మన గార్డెన్లోకి కొత్తగా వచ్చింది.
ఆ రైనీ సీజన్‌లో మీరు ముఖ్యంగా తీసుకోవాల్సింది పండుటాకులు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. లేకపోతే చెట్ల మొదల్లో ఫంగస్ అనేది వస్తూ ఉంటుందనమాట. అంతేకాకుండా సాయిల్ చూసారా ఎప్పుడు డ్రైగా ఉండాలనమాట. ప్రతి కుండీకి డ్రైనేజ్ సిస్టమ్ సరిగా ఉందో లేదో అనేది మీరు కంపల్సరీ చెక్ చేసుకోవాలనమాట. లేకపోతే ఇగ కుండీల్లో నీరు నిల్వ ఉండి సిస్టమ్ అనేది సరిగా లేకపోతే కనుక చెట్లనేది గ్రోత్ ఉండవు. మనం మొన్న బీరకాయ ఇత్తనాలు నాటాం కదా! బీరకాయ చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇక్కడ ఒక 2 ఇత్తనాలు. మొత్తము మన ఫ్యామిలీకి కావాలంటే ఒక 3 మొక్కలైతే మనం పెంచుకోవాలి. ఇది మా కరివేపాకు ప్లాంట్ అనమాట. ఇది నేను సీడ్స్ ద్వారానే గ్రో చేసిన ప్లాంట్. నర్సరీలో కొనలేదు ఈ ప్లాంట్‌ని. ఇవన్నీ మనం నాటుకున్న గోంగూర విత్తనాలు. ఆకుకూరలన్నీ వేసేసాం కదా! అన్నీ చూడండి ఎంత చక్కగా మొలకలనేవి వచ్చేసినాయి. అది మొన్న మనం వేసిన పాలకూర. ఈ విధంగా మనము రైనీ సీజన్‌లో కొత్త మొక్కలు నాటుకోవడమే కాదు, అవి ఎట్లా కేర్ తీసుకోవాలో కూడా ఈ సీజన్‌లో మస్ట్ అండ్ షుడ్‌గా అనేది మనం కేర్ అనేది తీసుకోవాలి. లేకపోతే ఫంగస్ ఎక్కువ వచ్చేసేసి ఈ రైనీ సీజన్‌లో ఎంత క్రాప్ మనం తీసుకుంటామో అంత పెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది వర్షాకాలము. ప్రతి చెట్టుకి సన్‌లైట్ అనేది మీరు మస్ట్ అండ్ షుడ్‌గా ఉండేటట్టు చూసుకోండి. తగినంత సన్‌లైట్ లేకపోతే కనుక ఈ వర్షాకాలం చాలా ఇబ్బంది పడతాము. థ్యాంక్ యూ.